వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. చాలా సినిమాల్లో కీలకమైనటువంటి పాత్రలు చేస్తూ వస్తున్నారు. అలాగే వెబ్ సీరీస్‌లతో కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. 'రెక్కీ' అనేటటువంటి వెబ్ సీరీస్ ఆయనకి చాలా పేరు తీసుకొచ్చింది. 'రెక్కీ' అంటే చాలు ఆయన గుర్తుకొచ్చేస్తారు. ఆయనే సమ్మెట గాంధీ గారు. ప్రస్తుతం ఆయన చేసినటువంటి ఒక పెద్ద సినిమా విడుదలకు రెడీగా ఉంది. అది నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి 'అఖండ 2' డిసెంబర్ 5న ఆ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో కూడా ఆయన ఒక పాత్ర చేశారు. అది ఎలాంటి పాత్ర? ఏంటి? అలాగే ఆయన ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమాలు ఏంటి? సో, వాటిల్లో ఆయన ఎలాంటి పాత్రలు చేస్తున్నారు? వాటి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్ గాంధీ గారు. థాంక్ యూ నమస్కారం సో మచ్ సార్. యజ్ఞమూర్తి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. హ్మ్. సో, మీరెప్పుడు అలాగే యంగ్‌గా ఉంటారు. యంగ్‌గా ఉండాలి. అదే. మీలాంటి అలాగే వాళ్ళ స్మైలీ ఫేస్ తోటి ఆశీస్సులు. సరదాగా ఆ! ముందుగా ఆహ్, తెలుగు ప్రభ తెలుగు ప్రభ. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజల్లు. నేను అనుకోండి ఇది రెండోసారో, మూడోసారో మీతో ఇంటర్వ్యూ చేయటం. మనం మూడోసారి కలుస్తున్నాం. మీరంటే మాకు అభిమానం. మీరు పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తా నేను. థాంక్ యూ సో మచ్ సార్. ప్రతి సినిమా, పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ముందు డెఫినెట్‌గా మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు నాతోను. అవును. ఆ! అంటే మీరు చేశారని తెలిస్తే వెంటనే నేను మిమ్మల్ని అడగటం, మీరు రావటం. ఆనందం. మేము కూడా సంతోషం. ప్రజల్లోకి వెళ్ళాలి కదా! మమ్మల్ని బాగా తీసుకెళ్తారు ప్రజల్లోకి. చాలా ఆనందం సార్. చెప్పండి సార్. 'అఖండ 2' హ్మ్. సో, ఇంకా మనకి చెప్పాలంటే రేపు రాత్రికి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అవును. డిసెంబర్ 3వ తేదీ. సో, రేపు రాత్రి మామూలుగా ఈ సినిమా మన ముందుకొస్తుంది ప్రీమియర్స్ రూపంలో. అవును. సో, ఇందులో మీరు ఎలాంటి క్యారెక్టర్ చేశారు? సో, ఏంటి దాని ఏమన్నా ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్ర అనుకోవచ్చా? చెప్తానండి. ఈ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు అసలు నాకు ఈ చిత్రసీమలో నాకు అవకాశం కల్పించినట్టు మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తూ, బోయపాటి శ్రీని గారు ఆయన సినిమాల్లో ఈ మధ్య అంటే 'అఖండ 1' గాని, 'స్కంద' గాని, తర్వాత 'అఖండ 2' గాని నా మీద అభిమానం చేత పిలిచి ఏదో ఒక చిన్న క్యారెక్టర్ నాకు ఇవ్వటం ఆయనకి ఆనవాయితీ అండి. అదే. మహానుభావుడు. ఆయనకి ముందుగా మా బోయపాటి శ్రీని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీ ఛానల్ ద్వారా. 'అఖండ తాండవంలో' నాది ఒకే ఒక్క సీన్ అండి. చాలా ఇంపార్టెంట్ సీను. అయితే ఆ సీన్ గురించి బయటికి చెప్పకూడదని నా ఉద్దేశ్యం. అవునా? ఎందుకంటే మరి పిక్చర్ రిలీజ్ అయ్యే ముందు చెప్పకూడదనేది ఆయన కండిషన్ నాకు. అందువల్ల చెప్పకూడదు గానీ, ఆ! చాలా మంచి రోలు. హ్మ్. ఒక్క సీన్ అయినా గానీ బాలయ్య బాబు గారితో ఓహ్! ఆయన కాంబినేషన్‌తో ఆయన కాంబినేషన్ అనే. ఇప్పుడు హ్మ్. బోయపాటి శ్రీని గారు, బాలయ్య బాబు గారి కాంబినేషన్ అంటే ఎంత హిట్టో ఇప్పుడు ఈ మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ ఇద్దరి పేరు అంత హిట్ సినిమాలు ఇంకేమీ లేవు. అవును. అది చాలా ఆనందం. హ్యాట్రిక్ హిట్స్. యాటిక్. ఆ 'సింహ', ముందుది 'లెజెండ్', నాలుగోది. 'అఖండ'. హ్మ్. ఈ ఈ సినిమాలో ఈ సినిమా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బ్రహ్మాండంగా చాలా మంచి పేరు వస్తుందని మాకు అనుకుంటున్నాం. కాకపోతే నా సీన్ చేసేటప్పుడు బోయపాటి శ్రీని గారు చెప్పిన ఒక్క మాట మాత్రం నాకు గుర్తుంటా ఉంటదండి. ప్రేక్షకులు చెప్పేదేంటంటే, చెప్పండి. నా సీన్ అయిపోయిన తర్వాత ప్రేక్షకులు సీట్లలోంచి లేచి తెరకి నమస్కారం చేస్తారు అన్నాడు. హ్మ్. ఓకే. మరి దాని రహస్యం ఏంటో నాకేం అర్థం కాలేదు. హ్మ్. అది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే చాలా అత్యంత కీలకమైనటువంటి చాలా సీన్ భక్తి అన్నమాట ఇది. భక్తి ప్రధానమైన సన్నివేశం ఏమో అనిపించింది. ఓకే. అంటే నేను అనుకోవటం, ప్రేక్షకులు లేచి తెర మీద అంటే తెర మీద ఆ ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడేమో అని నాకు అనుమానం. ఓకే. అది ఒక మాట ఒక క్లూ ఇవ్వాలంటే, ఒక ఈశ్వరుడే ప్రత్యక్షం అవుతాడు. ఆ! తప్పకుండా భక్తులందరూ లేచి ఆ ఈశ్వరుడికి నమస్కారం చేస్తారనేది అని నేను అనుకున్నా. అంటే ఆయన కూడా చెప్పారు కదా! అంటే చెప్పారు అందరూ. బాలకృష్ణలో శివుడు ప్రేక్షకులు కనిపిస్తాడు. సీట్లోంచి లేచి నమస్కారం చేస్తారు గాంధీ గారు, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. ఓకే. నేను అక్కడే చెప్పా, సార్ వచ్చినవాడు ఈశ్వరుడా అన్న నేను. ఆ! బాలయ్య బాబా లేదా ఈశ్వరుడు అంటే మీరు చూడండి ఒక నవ్వు నవ్వాడు ఆయన. ఓకే. కాబట్టి నేను గ్రహించింది ఏంటంటే, ఆ ఈశ్వరుడే ఆ ప్రత్యక్షం ఎలా వస్తా ఉంటే జనాలు తప్పకుండా లేచి నమస్కారం పెడతారని నా అభిప్రాయం. హ్మ్. అది చాలా మంచి సీన్ అండి. ఆ సీన్ చాలా కీలకమైన సీను. అదండి. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. హ్మ్. నాకు అంటే ఎల్లుండే రిలీజ్ కాబట్టి ఆ సీన్ చెప్పేయచ్చు కానీ, ఓకే. బట్ అది సీన్ నేను అనుకున్నది కరెక్టో కాదో తెలియదు కదా. అదేలే. అది ఓపెన్ గా మొత్తం చెప్పలా నాకు బోయపాటి సీన్ గారు. మీ డైలాగ్ ఏదో ఉండి ఉంటదిగా? డైలాగ్ ఉంది, డెఫినెట్ గా ఉంది. డైలాగ్ చెప్పొచ్చు. వద్దులే చెప్పకూడదేమో అని నా ఉద్దేశం. సరే. అంటే బాలయ్య గారిని అప్పుడు చేసేటప్పుడు ఆ, సీన్ నాకు చెప్పక్కర్లేదు. ఆ. సో, ఏంటి ఆ సీన్‌లో ఉన్నటువంటి ప్రాధాన్యత? అంటే భక్తిని పెంపొందింపజేసేటువంటి సీన్ అయ్యి ఉంటదా? లేకపోతే అంటే ఈ సినిమా మొత్తం గూడా ఒక సనాతన హైందవ ధర్మం గురించి తీసిన సినిమా సనాతన చెప్పగలరా? హైందవ ధర్మం గురించి తీశారు. హ్మ్. మొత్తం కథ అయితే నాకు తెలియదు గానండి.
నా సీన్ మరి నేను చెప్పొచ్చు, బోయపాటి సీన్ గారు ఎందుకు చెప్పావని తిడతారో మరి తెలియదు, భయం. కానీ సో నేను మొన్న వచ్చేటప్పటికి సినిమా రిలీజ్ అవుతుంది మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినప్పుడు కూడా నన్ను స్టేజ్ మీద 3 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అవును. బాలయ్య బాబు గారు కూడా నన్ను బాగా గుర్తుపట్టి బాగా నా పేరు చెప్పడం అంతా జరిగింది. అదే. ఆ, అంటే మీకు కీలకమైన సన్నివేశం కాబట్టి మిమ్మల్ని కూడా అంటే భాగం చేశారు. నేను చెప్పేస్తానండి, లాభం లేదు, నాకు కూడా ఆగట్లేదు, చెప్పాలని ఉంది. ఎందుకంటే ఎల్లుండే కాబట్టి, రేపు అదే. నైట్ ఎలాగూ చెప్తున్నారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి. ఉమ్. అంటే ఇప్పుడు బాలయ్య బాబు అఘోరగా 2 క్యారెక్టర్లు కదండి. అవును. ఒకటేమో మురళీకృష్ణ, ఒకటి అఘోర. ఆ తల్లి చనిపోతుందండి. ఆ. తల్లి చనిపోయే ముందు ఉమ్. శివుణ్ణి వేడుకుంటుంది. ఏమని, నేను చనిపోయిన తర్వాత నాకు తల కొరివి అక్కడ అతను వచ్చి పెట్టాలని చెప్పి అది ట్రైలర్ లో కూడా పెట్టారు ఆ సీన్. పెట్టారా? పెడితే నేను ఓపెన్ చేయొచ్చు అయితే. ఏ? ఆమె చెప్తుంది అంటే మురళీకృష్ణ క్యారెక్టర్ తోటి నేను చచ్చిపోయాక వాడు వచ్చి కొరువు పెడితేనే నేను మట్టిలో కలిసిపోయేది అని చెప్పేసి ఉంటది అని అంటుంది కదా. అవును. చనిపోతుంది. చనిపోతే ఆవిడని తగలబెట్టడానికి మొత్తం దాని మీద పాడి మీద పడుకోబెట్టడం అన్ని రెడీ చేస్తాం. వాళ్ళు ఊరికి సేవలు చేశారు కాబట్టి మొత్తం అంతా 400-500 మంది ఊరి జనం అంతా ఆవిడని తగలబెట్టే చూడడానికి అని చెప్పి వచ్చి ఉంటారు. నేను ఆ ఊళ్ళో పెద్ద మనిషిని, అంటే ఫస్ట్ అఖండ వనంలో రైతు వేశాను కదా. అవును. అదే కంటిన్యూగా ఊరి పెద్ద మనిషిగా ఓకే. నేను మామూలుగా కొరివి పట్టుకుని నిలబడతాను. పక్కన బాలయ్య బాబు గారు నిలబడతారు. బాబు అంట, తల ఊపుతారు. ఏది అఘోర క్యారెక్టరా? అఘోర క్యారెక్టర్ కాదు, మురళీకృష్ణ క్యారెక్టర్. మామూలుగా మురళీకృష్ణ క్యారెక్టర్. ఇట్లా అంటాడు, అదేమిటి బాబు అంట. అంటే లేదు, ఆవిడ కోరిక అతను వచ్చి తల కోరి పెట్టాలని, కాబట్టి నేను తల కోరి పెట్టను అంటాడు. ఆవిడ కోరికలో న్యాయం ఉంది బాబు, కాకపోతే వాళ్ళు ఈ ప్రపంచానికి కనిపించనంత వినిపించనంత దూరాన ఉంటారు. అతనే వచ్చి ఈ కార్యక్రమం చేయాలంటే సాధ్యం అయ్యే పనేనా, కాబట్టి మీరే అంట. పక్కన దువ్వాసి మోహన్ బ్రాహ్మణుడు ఉంటాడు. ముహూర్తం మించిపోతుంది బాబు, కానివ్వండి అంటాడు. అప్పుడు ఈ కొరివి తీసుకుని పెట్టడానికి రెడీ అవుతాడు ఈయన మురళీకృష్ణ క్యారెక్టర్. అప్పుడు జనాల్లోంచి అఘోర ప్రత్యక్ష అవుతాడు. అద్భుతంగా ఆయన మామూలుగా బాలయ్య గారు వస్తుంటే అసలు మామూలుగా ఏదో నాకు చూసినట్టు నాకు చాలా తన్మయత్వం అనమాట. వచ్చి ఆ త్రిశూలను అలా పాతి అలా వచ్చి నా దగ్గర ఆ ఉదకం తీసుకుని ఆ ఉదకాన్ని ఇలా పోసి తల కొరివి పెట్టి అలా తిరిగి వెళ్ళి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఆ త్రిశూలను చూసి వెళ్ళిపోతాడు. అంటే ఆ వచ్చిన వాడు అతను కాదు, అఘోర కాదు, శివుడు అనేది, అతని రూపంలో వచ్చిన శివుడు అని చెప్పేసి నేను అనుకున్నది. సార్ బోయపాటి సీన్ గారు ఒకవేళ చెప్తే క్షమించండి, ఎందుకంటే రేపే రిలీజ్ కాబట్టి చెప్పేసి అని ఏమనుకోకండి. కాబట్టి ఆయన అన్న మాటను బట్టి అంటే ఆడియన్స్ సీట్లోంచి లేచి నమస్కారం పెడతాంటే శివుడే అలా తలకొరి పెట్టి వస్తూ ఉంటాడు. తర్వాత ఈవిడి ఆత్మ కూడా అలా లేచి వెళ్ళి ఆయనలో ఐక్యమైపోతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ పడుకున్న తల్లి ఉంది కదా, అలా లేచి అలా వెళ్ళిపోతున్నాం అంటే శివుడు ఐక్యం అయిపోయిందని. ఇదండి సీను. ఎలా ఉంది సీన్? ఈ విధంగా ఒక మంచి సీన్ అంటే అక్కడికి వెళ్ళిపోయాం. అదే పిక్చరైజేషన్ వెళ్ళి ఉంటారు మీరు. అది ఆ విధంగా చాలా చాలా మంచి సీన్ అని నేను అభిప్రాయపడుతున్నాను. అటు నువ్వు ఒక్క సీన్ చేసినా నాకు ఆనందం అనిపించింది చాలా. నన్ను గుర్తుపెట్టుకుని మా బోయపాటి సీన్ గారు నన్ను పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదే అంటే మీకు ఏదో ఒక పెద్ద పాత్ర ఉందంటే ఖచ్చితంగా ఆయనకి పిలుస్తారు. నేను అభిమానిస్తాడు బాగాను, చాలా బాగా, చాలా హ్యాపీగా ఉంది. మొన్న కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా నాతో ఒక 3 నిమిషాలు మాట్లాడి. అదే ప్రీ రిలీజ్ ఫంక్షన్ పిలిచారంటే మీరు ఆయన దృష్టిలో ఉంటేనే కదా. అవును, అందరిని పిలవరు కదా. స్టేజ్ మీద కూడా కొంతమంది ఆర్టిస్టులు ఒక 5 మంది మాట్లాడాము. దాంట్లో నన్ను కూడా పిలవడానికి నా ఆనందం నాకు చాలా, ఇంకా నా ఆనందానికి అవధలేదని చెప్పొచ్చు. బాలయ్య దృష్టిలో మీరు కూడా ఉండాలి, ఎందుకంటే డాకు మహారాజులో కూడా చేశారు. అవును. అందులో కూడా చాలా కీలకమైనటువంటి సన్నివేశాలు. అంతేకాకుండా ఏం చేసామంటే మేము మనకి మచిలీపట్నంలో గోల్డ్ ప్రిన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉందండి. దాని అధినేత నరసింహారావు గారని. ఏంటది గోల్డ్ ప్రింట్స్? గోల్డ్ ప్రింట్స్ అంటే ఇదివరకు రోల్డ్ గోల్డ్ అవన్నీ సప్లై చేసేవాళ్ళు త్రూఅవుట్ ఇండియా కానీ మొత్తం త్రూఅవుట్ వరల్డ్. వాళ్ళు ఏం చేశారంటే సిల్వర్ గోల్డ్ తో సహా ఇప్పుడు నగలు చేస్తున్నారు మొత్తం. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, 2000 మంది వర్కర్స్. బెంగాల్ నుంచి 300 మంది స్వర్ణకారులు తీసుకొచ్చేసి బంగారు నగలు చేస్తూ ఉన్నారు. అంటే ఎంత ఎస్టాబ్లిష్మెంట్ చూడండి. వాళ్ళు 300 మందికి అకామిడేషన్ ఇస్తూ వాళ్ళకి టిఫిన్లు భోజనాలు కూడా అరేంజ్ చేసుకుంటూ చేస్తారు. అంత పెద్ద కంపెనీ. వాళ్ళ అల్లుడు గారు కార్తీక్ అని, అతను IIT మద్రాస్, అతను గోల్డ్ మెడలిస్ట్.
అతను అమెరికాలో మంచి జాబ్ చేసుకుంటా ఉంటే ఎందుకు మనకి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఇక్కడ ఇంత ఉంది, అక్కడ ఏదో 15 లక్షలకు 20 లక్షలకు చేయవలసింది ఏముందని చెప్పి అతను రిజైన్ చేసి తీసుకొచ్చేసి ఒక శిల్ప కంపెనీ, శిల్పాన్ని పెట్టారు. కంపెనీ అంటే శిల్పాలు తయారు చేయటం, ఓకే. వేరే మెటీరియల్ తో శిల్పాలు తయారు చేస్తారు. ఓకే. అంటే ఇది కాదు, రాయితో కాదు. రాయితో కాదు, ఓకే. రాయితో కాదు, వేరే వేరే పౌడర్ మెటీరియల్ తో శిల్పాలు తయారు చేస్తున్నారు. మొట్టమొదట అఖండ శిల్పం మా బాలయ్య బాబు గారిది చేశారు అనమాట. ఓహో. బాలయ్య బాబు గారి అఖండ ఉంది కదా, త్రిశూలం పట్టుకుని అవును. అది ఆ తీసుకుని గెటప్ తోటి. ఆ గెటప్ తో తీసుకుని నాకు ఫోన్ చేశారు. ఇలా బాలయ్య బాబు గారి అఖండ శిల్పం చేసామండి, మీరు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది చేశారా? చేశారు. అంటే ఎవరు ఆర్డర్ ఇవ్వకుండా ఎవరు అడ్డే లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే చేసుకున్నారు. చేశారు. 4 శిల్పాలు చేసి వాటికి 4 రకాల రంగులు వేస్తారు అనమాట. గోల్డ్ రంగు, సిల్వర్ రంగు, రకరకాలుగా వేస్తారు. ఓకే. అవి నేను తీసుకొస్తే ఒకవేళ బాలయ్య బాబు గారికి ఇచ్చి ఏర్పాటు చేయగలరని అడిగారు నన్ను. బోయపాటి శ్రీని గారు, సార్ తప్పకుండానండి, నేను ఒకసారి బోయపాటి శ్రీని గారికి మెసేజ్ పెడతానని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. సరే ఇలా ఉంది, తెలిసిన మా ఫ్రెండ్స్ ఇలా తయారు చేస్తున్నారంటే సరే రండి అన్నాడు ఆయన. వాళ్ళు శిల్పాలు తీసుకుని మచిలీపట్నం నుంచి వచ్చారు. ఓకే. ఒక రోజు ముందు, ప్రీ రిలీజ్ ముందు బోయపాటి శ్రీని గారి ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్కి అవి చూసి ఆయన ముచ్చిపెట్టి చాలా బాగున్నాయండి అన్నాడు. నేను ఒకటి టేబుల్ మీద పెట్టుకుంటానండి. సార్ మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోండి అంటే ఒకటి తీసుకుని టేబుల్ మీద పెట్టుకున్నాడు. నెక్స్ట్ 3 తీసుకుని ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళాం. ఓకే. వెళ్ళిన రోజు నేను మాట్లాడమన్నప్పుడు నేను చెప్పే విషయం చెప్పా, ఇలా ఉంది బాలయ్య బాబు గారు, మేము బోయపాటి శ్రీని గారి పర్మిషన్ తీసుకున్నాం, మీరు తప్పకుండా అవి స్టేజ్ మీద తీసుకోవాలంటే ఎంత ఆప్యాయంగా ఆయన స్టేజ్ మీద వాళ్ళ ముగ్గురిని పిలిచి, మచిలీపట్నం నుంచి వచ్చారు ముగ్గురు, కార్తీక్ అని, నరసింహారావు అబ్బాయి నాని అని, ఇంకొక మేనేజర్ ఇంకొక ఆయన ఉన్నాడు రఘు అని, అతను నాకు బంధువు, అతను ఎక్కువ. వాళ్ళ ముగ్గురిని పిలిచి ముగ్గురితో ఫోటోలు దిగి ఆ విగ్రహాలు తీసుకుని ఎంత మురిసిపోయింది ఆయన పియ్యని పిలిచి జాగ్రత్తగా బాక్స్ లో దాచిపెట్టని చెప్పి చాలా ఆనందం అనిపించింది నాకు. ఆ రోజు అయితే మాత్రం నా జన్మ ధన్యమైంది. అంటే మీ ద్వారా ఇలాంటిది ఒకటి జరిగింది చాలా బాగుంది. వాళ్ళది అంటే అది ఆ కంపెనీ గురించి ప్రచారం అని కాదు, కానీ వాళ్ళకి అభిమానం చేత మచిలీపట్నం నుంచి కారులో వచ్చి అది ఇచ్చేళ్ళారండి. అదే అభిమానం, అఖండ అది ఆయన సంపాదించుకున్నటువంటి. అదే సో ఈ సినిమా ఆల్రెడీ పాటలు ఇవన్నీ విన్నారు కదా ఆ రోజు మీరు? అద్భుతం అండి. 9 పాటలని లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా తమను. చాలా అసలు ఆ పాటలు వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుందండి. ఆ కుర్రవాళ్ళు కూడా పాడటం అసలు హై పిచ్ లో పాడుతుంటే మనకేదన్నా పగిలిపోతుంది, మన మైండ్ పగిలిపోతుంది అంత ఇదిగా పాడారు. చాలా బాగుంది. తమన్ గారి సంగీతం కూడా చాలా చాలా బాగుంది. అటు పాటలు కానివ్వండి, ఇటు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అవును, తను చాలా పెద్ద హిట్ అవుతుంది. అఖండట్టు పెద్ద హిట్ అవుతుంది. బాగా నమ్మకం అండి, చాలా పెద్ద. 1-2 రోజులు అయితే తెలిసిపోతుంది అనుకోండి. మన ప్రేక్షకులందరూ అఖండ తాండవ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. నేను కూడా ఎదురు చూస్తా ఉన్నాను అనుకోండి. అయితే ఆ సీన్ అయితే ఉంది డెఫినెట్ గా, ఎందుకంటే ఆ సీన్ ఇంపార్టెంట్ సీను. నేను డబ్బింగ్ కూడా చెప్పానండి. ఎన్ని రోజులు చేశారు? 2 days చేశాను నేను. 2 days చేశాను. రామోజీ ఫిలిం సిటీలో మంచి లొకేషన్ లో, చాలా రామోజీ ఫిలిం సిటీ లోపల ఒక కెనాల్ లాగా ఉంటుంది, సరస్సు లాగా ఉంటుంది, మధ్యలో వంతెన ఉంటుంది, అక్కడ అరేంజ్ చేశారు శ్మశానం. అది న్యాచురల్ లేకపోతే అది న్యాచురల్? అన్ని న్యాచురల్, సెట్టింగ్ కాదు. కెనాల్ అనేది న్యాచురల్ కెనాల్. ఓకే. తర్వాత అక్కడికి వెళ్ళి మన ప్రయాగరాజు వెళ్ళి చేసుకొచ్చి చాలా బాగున్నాయి అంటున్నారు. నాకైతే ఆ విషయాలు ఏమీ తెలియదు. నా ఒక్క సీన్ గురించి మాత్రం తెలుసు. వాటి గురించి అడుగుతానని చెప్పేసి మీరు అడుగుతాను కాబట్టి నాకు తెలియదు అసలు. తెలియదు, ఎందుకని మనం అడిగి తెలుసుకోవాల్సినంత ధైర్యం ఎక్కడ చేయగలుగుతాం. అదైతే మాత్రం 15-20 నిమిషాల సీను చాలా బాగుంటుంది అంటున్నారు. ఇక్కడ కుంభమేళది అద్భుతంగా షూట్ చేశారని చెప్పి. మహాకుంభమేళ అవి దాంట్లో చూపిస్తుంటేనే చాలా బాగా ఫుటేజ్ మాత్రం బాగా. అసలు బోయపాటి శ్రీని గారికి ఎలా షూట్ చేయాలి, ఎలా చిత్రీకరించాలి ఆయనకి. అంటే ఈ కథకి ఆ మహాకుంభమేళకి ఏదో లింక్ ఉందన్నమాట. అవును, ఆ శివుడే నెనుకోవటం. ఆ శివుడు అటు డైరెక్టర్ లోనూ హీరోలో కూడా ప్రవేశించాడేమో అన్న అంత ఆనందంగా ఉంది. శివతాండవం వాళ్ళే చేసుకున్నట్టే శివతాండవే. ఇంకా చాలా బాగా ఆడుతున్నారు సినిమా అయితే మాత్రం. బాలయ్య గారి గురించి ఏం చెప్తారు? బాలయ్య గారు మహానుభావుడు. ఆయనకి ఏంటండి, చాలా మంచి మనిషి, కల్మషం లేని వ్యక్తి, ఓపెన్ గా ఉంటాడు. ఆయనతో లోపల కల్మషం ఏం పెట్టాడు, పైకి. అంటే అందరికి చాలా మంది సందేహాలు ఉన్నాయి. ఏమిటండి, ఆయన వయసు పెరుగుతున్నా గానీ అసలు ఎక్కడ కూడా ఆ ఛాయలేం కనపడకుండా ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎలా సాధ్యం అవుతుంది? అంత హుషారుగా ఎలా చేయగలరు? సంతోషంగా ఉంటాడు కాబట్టి, ఎప్పుడు సంతోషంగా పాజిటివ్ గా ఉంటాడు కాబట్టి ఆ హుషారు ఉంటుంది. మీరంతా గ్రహించండి సార్. మీరు ఒకటి యజ్ఞమూర్తి గారు, ఎవరైతే పాజిటివ్ థింకింగ్ తో ఎప్పుడు సరదాగా నవ్వుకుంటుంటారో వాళ్ళ ఆరోగ్యం హాయిగా ఉంటుందండి. అంత వయసు వచ్చినా ఆయన అంత ఎనర్జీగా ఉండాలంటే ఆయన పాజిటివ్ థింకింగే.
నెగిటివ్ గా థింక్ చేయడు. మనసులో ఏదన్నా ఉంటే గనక ఆయన ఓపెన్ గా చెప్పేస్తాడు. అంటే నేను చేసే దాన్ని ఏం ఉంచుకోడు ఇక. ఏం ఉంచుకోడు. అదే దాదాపు నేను ఒక 20 రోజులు చేసి ఉంటాను. ఆయనతో. ఆయన ఎదురుపడి మనం మాట్లాడి క్లోజ్ గా మాట్లాడేంత లేకపోయినా ఆయన మెంటాలిటీ గ్రహిస్తూ ఉంటాం కదా. ఆయన అందరితో ఓపెన్ గానే ఉంటాడు మామూలుగాను. అలా ఓపెన్ గా మాట్లాడతారు. లోపల కల్మషం ఏం పెట్టుకోడు సార్. అదే అంత గొప్ప మనసు, మంచి మనసును కదా. అదే కొంతమందితో కలిసి పని చేసేటప్పుడు మనకు కూడా ఒక ఎనర్జీ వస్తుందంట. అవునవును. సో అది ఈయనతో చేసేటప్పుడు ఉమ్. సో అది ఉంటుంది, అది చుట్టూ అంటే ఉంటుంది. సెట్ మొత్తం కూడా ఆ. అలా ఆయన స్పీచ్ లో కూడా నేను అప్పటికి విగ్రహాలు పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయి, ఎందుకంటే వాళ్ళు మచిలీపట్నం వెళ్ళాలి, అలా అర్జెంట్ గా ఉంది. తర్వాత ఆయన స్పీచ్ చూసే నేను లాస్ట్ లో కొంతమంది ఆర్టిస్ట్ గురించి చెబుతూ సమిటి గాంధీ గారు ఎక్కడ అన్నాడు. ఆయన కూడా ఆయన పాత్ర చక్కగా పోషించారని చెప్పడం, ఆయన చెప్పడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. గుర్తు పెట్టుకొని ఆయన దృష్టిలో పెట్టుకున్నట్టే కదా. అవును. అది సార్.